హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిహెచ్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనకేందంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. సో ఇదందరూ కూడా తెలుసుకోవాలి. అందరూ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా తెలుసుకొని మీరైతే ఏ విధంగా అయితే మీకు ఇప్పుడు ప్రెజెంట్ డిస్ప్లేలో కనపడుతుందో ఆ విధంగా మీరైతే కంటిన్యూ చేసుకోవచ్చు. 1 రూపీ కూడా మీరు ఎక్స్ట్రా చార్జెస్ పెట్టకుండా. ఓకేనా? సో దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు గనక ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్న టైంలో మీరేంటంటే బయట నెట్ కేఫ్స్ ఉంటాయి కదా! సో అక్కడికెళ్ళైనా మీరు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్‌సైట్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్‌లోకి అయితే వచ్చేయొచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ అని ఉంటుంది. దీని మీద జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకు అకాడమిక్ క్యాలెండర్ లైక్ అకాడమిక్ ఇయర్స్ అయితే చూపిస్తుంది. ఒకటొచ్చేసరికి ఎండీఎస్ అండ్ ఇంకోటొచ్చేసరికి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్. మనము క్లిక్ చేయాల్సింది ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ దగ్గర క్లిక్ హియర్ ఫర్ కాంపిటేట్ అథారిటీ కోటా. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు ఫామ్స్‌లో చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. అండ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేవిధంగా యూజీకి సంబంధించి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ యూజర్ మాన్యువల్. ఈ యూజర్ మాన్యువల్ గనక మీరు గనక పూర్తిగా తెలుసుకున్నట్లయితే ఎలా అది చెయ్యాలి, టోటల్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేసి మీకు కొంచెం అర్థమవుతుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను గూడా. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గూడా మనకైతే మెన్షన్ చేశారు. ఆ డేట్స్ అనేటివి కూడా మీరిక్కడ తెలుసుకోవచ్చనమాట. ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి 9థ్ ఆగస్ట్ నుంచైతే స్టార్ట్ అవుతుంది. 16థ్ ఆగస్ట్ వరకైతే ఉంటుంది. చాలా తక్కువ టైము. ఈలోపు మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. అండ్ ఇక లేట్ ఫీ వచ్చేసరికి 19థ్ ఆగస్ట్ వరకైతే ఉంది. బట్ ఎక్కువ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది లైక్ ఎవరెవరు ఎంత ఫీజ్ పే చేయాలి అనేసి. ఓసీ, బీసీ వాళ్ళైతే 2950 రూపీస్ పేమెంట్ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ మనం ఎంత పేమెంట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. జీఎస్టీ ట్యాక్స్ ఎంత, టోటల్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత అనేసి. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 2360 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇక్కడ మనకు లేట్ ఫీ అనేది కూడా మెన్షన్ చేశారు. లేట్ ఫీ 1 ఆర్ 2 రూపీస్ కాదు. టోటల్‌గా 20,000 రూపీస్ ఇంక్లూడింగ్ నార్మల్ ఫీస్‌తో పాటు ఇదైతే పే చేయాల్సిందుంటుంది. ఇక్కడ మీరు గమనించొచ్చు. ఎక్కువ అమౌంట్ అనేది మనము దీనికైతే పే చేయాల్సిందుంటుంది. దయచేసి మీరందరూ కూడా 16థ్ ఆగస్ట్ 2024 బిఫోర్ 6 పీఎం కల్లా మీరందరూ కూడా అప్లికేషన్ ఫామ్‌నైతే ఫిలప్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? 20,000 మనం అదనంగా కట్టాల్సిన అవసరము అంత మనకైతే లేదు. ఓకేనా? అండ్ ఇక్కడ మినిమమ్ కట్ ఆఫ్ స్కోర్ అయితే ఇచ్చారు నీట్ యూజీ 2024కి సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ స్కోర్ అనేది 720 నుంచి 162 వరకైతే ఉంది. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 161 నుంచి 144 వరకైతే ఉంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 161 నుంచి 127 వరకైతే ఉంది. ఈ కట్ ఆఫ్ స్కోర్స్‌ని బేస్ చేసుకొని మీకైతే ర్యాంక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఓకే. అండ్ ఎంబీబీఏ కోర్సెస్ కూడా మనకు ఎక్కడ మనకు లైక్ మెడికల్ కాలేజెస్‌లలో ఫీజ్ ఎంత ఉంటుందనేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్‌ని మీరైతే ఒకసారి క్లియర్‌గా చదవండి. ఓకేనా? నేను చెప్పడం కాకుండా మీరు ఒకసారి చదివితే మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ కోర్సెస్‌కి అండ్ ఈ కాలేజెస్‌కి మీకు ఈ మినిమమ్ అనేది ఉండాలి. లైక్ నాలెడ్జ్ అనేది తెలుసుకొని ఉండాలి. దానికోసం ఇన్ డీటెయిల్‌గా మీరు వన్ బై వన్ అయితే చదవండి. మహా అంటే 8 పేజెస్ ఉంది కాబట్టి పెద్ద టైం అయితే పట్టదు ఇదంతా మీరు కూడా చదువుకోవడం కోసం. ఒకసారి మీకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పబ్లిష్ చేస్తాను. వెంటనే మీరైతే అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ ఔట్ చేయండి ఒకసారి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదే విధంగా మనకి ఇక్కడ ఏంటంటే యూజర్ మాన్యువల్ అనేది ఉంది కదా! యూజర్ మాన్యువల్‌ని ఓపెన్ చేస్తేనే మనకు ఇన్ డీటెయిల్‌గా తెలుస్తుంది. లైక్ ఏంటి? ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? 20 పేజెస్ ఉందా? ఈ 20 పేజెస్ మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ అదంతా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ అండ్ టెక్నాలజీస్ అది కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ ప్రాసెస్ ఫ్లో చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్, లాగిన్, అప్లికేషన్ సబ్మిషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్ అండ్ ప్రొవిజనల్ అప్లికేషన్ అవంతా ఉంటుంది. మనము స్టార్ట్ చేసేటప్పుడు క్లియర్‌గా ఇక్కడ తెలుస్తుంది. ప్రాసెస్ ఫ్లో అనేది రిజిస్ట్రేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫార్మ్స్ చూస్తున్నారా మీకు? ప్రెజెంట్ రిజిస్ట్రేషను, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఉంది. బట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కేవలము రిజిస్ట్రేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. ఓకేనా? దీని మీద మీరు క్లిక్ చేయాలి.
దీని మీద క్లిక్ చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి. ఫస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మీ నేమ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ నేమ్ చూపిస్తుందంటే సో, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వెరిఫై అయ్యాయి అండ్ ఇవి కరెక్ట్‌గా ఉన్నాయనేసి అర్థం. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. సో, ఇది మనము ఏదైతే మన రిజిస్ట్రేషన్ చేసుకున్నామో స్టార్టింగ్‌లో అదే ఇవ్వాలా అంటే అవసరం ఏం లేదు. ఇక్కడ వాళ్ళు నోట్ 1లో ఇచ్చారు చూడండి. మొబైల్ నంబర్ షుడ్ బి యాక్టివ్ టిల్ ద క్లోజర్ ఆఫ్ ద అడ్మిషన్ అనేసి ఇచ్చారు. ఇప్పటికప్పుడు మీరు ఒక సిమ్ తీసుకొని కేవలం మీ కౌన్సెలింగ్ కోసం మాత్రమే మీరు అది యూజ్ చేసుకోవాలనుకుంటే సో, అదైనా యూజ్ చేసుకోవచ్చు. అంటిల్ మనకు అడ్మిషన్ అయ్యేంత వరకు ఈ మొబైల్ నంబర్ వ్యాలిడ్‌గా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత పని చేసినా, పని చేయకపోయినా కూడా ఎవరికీ అభ్యంతరం అయితే లేదు. అండ్ ఈమెయిల్ ఐడీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా జెన్యూన్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వండి. సో, అప్పుడు మీకు ఏదైనా ఫ్యూచర్‌లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు ఈమెయిల్ ద్వారా వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో, అబ్సల్యూట్‌లీ మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేసి. సో, ఇన్‌కేస్ తెలియని వాళ్ళకైతే ఇక్కడ ఒకసారి అయితే మీరు ఈ మెన్షన్ చేసిన దాంట్లో చూడండి. యువర్ పాస్వర్డ్ మస్ట్ హావ్ 8-15 క్యారెక్టర్స్ అండ్ 1 క్యాపిటల్ లెటర్ ఉండాలి, 1 నంబర్ ఉండాలి అండ్ 1 స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. స్పెషల్ కేటగరీ లైక్ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఇవి అట్ ఓకేనా? లైక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అట్ ది రేట్ అని ఉంటుంది కదా! అట్ ది రేట్ గానీ, లేదంటే డాలర్ సింబల్ కానీ, అండ్ హ్యాష్ ట్యాగ్ గానీ, అండ్ ఇదే విధంగా అండ్ గానీ, ఇవన్నీ మనకు స్పెషల్ క్యారెక్టర్ కిందకి వస్తుందనమాట. సో, ఈ స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవడం వల్ల మనకు చాలా యూజ్‌ఫుల్ అయితే ఉంది. లైక్ కొంచెం జెన్యూన్ అదే విధంగా కొంచెం సెక్యూర్‌గా అయితే ఉంటుంది మన యొక్క అకౌంట్ అనేది. సో, దానికోసం మనకు ఈ యొక్క ఫాలోయింగ్ టర్మ్స్ అనేవి యూజ్ చేశారంటే మీ పాస్వర్డ్ అనేది, మీ అకౌంట్ అనేది కొంచెం సేఫ్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది మనము స్టార్ట్ చేస్తాము. సో, రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాం కదా! అండ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది వస్తుంది. మీ యొక్క మొబైల్ నంబర్‌కి ఏదైతే మీరు ఇక్కడ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తారో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ జస్ట్ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకే. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మీరు యూజర్ ఐడీ అదేవిధంగా పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. లైక్ ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్‌లో మీరు సబ్మిట్ చేసిన వెంటనే యువర్ రిజిస్ట్రేషన్ ఐడీ అనేసి ఒకటిచ్చారు. UG24CQ సంథింగ్ ఓకే. సో, ఆ రిజిస్ట్రేషన్ ఐడీ అనేది మీరు సేవ్‌లో పెట్టుకోవాలి. ఇన్ కేస్ అది జస్ట్ స్క్రీన్‌షాట్ తీయడం అలా కాదు. ఒక పెన్ గాని, ఒక బుక్ గాని పక్కన పెట్టుకొని సో, ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ ఏదైతే మీరు ఇంతకు ముందు జనరేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తేనే మనకు 3 డాష్‌బోర్డ్స్ అయితే వస్తాయి. డాష్‌బోర్డ్, సర్వీసెస్, టికెట్ అనేసి. సో, సర్వీసెస్ ఓపెన్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క టోటల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ అండ్ నాన్ లోకల్, స్పెషల్ కేటగిరీస్, అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరేందంటే సో, ఈ ట్యాబ్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయాలి. కొంచెం టైం అయితే పడుతుంది. బట్ కొంచెం ఓపికతో మీ యొక్క ఫ్యూచర్ కోసం కాబట్టి ఆఫ్‌కోర్స్ మీకుంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఇంట్రెస్ట్‌తోనే మీరు అదంతా చేస్తారు కాబట్టి సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా స్టెప్ బై స్టెప్ అనేది చేయడానికి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఐడీ అనేది విజిబుల్ అవుతూ ఉంటుంది. దీన్ని నోట్ చేసుకోండి. ఆ తర్వాత మీ రోల్ నంబర్, నీట్ ర్యాంక్ ఎంత, స్కోర్ ఎంత, నేమ్ ఏంటి యాస్ పర్ నీట్, డేట్ ఆఫ్ బర్త్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ అదే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. సో, ఎస్ఎస్‌సిలో ఏంటి, అదేవిధంగా ఇంటర్మీడియేట్‌లో ఏమున్నాయి, మీకు సబ్జెక్ట్స్ ఏంటివి, సో, దానికి రిలేటెడ్ మీకు అన్ని క్వెషన్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ మీకు తెలియకుండా ఏముండదు ఇక్కడ. సో, ఇన్ కేస్ తెలియనిటివి ఏమన్నా ఉన్నాయి అంటే సో, ఒకసారి మీరైతే కన్సల్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. లైక్ నాకు డైరెక్ట్‌గా మీరు కాల్ మీ ఫర్ యాప్ నుంచైనా మీరు నాతో కాల్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో కాల్ మీ ఫర్ యాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ లింక్‌ని యూజ్ చేసుకొని మీరు నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయినా కూడా మీకు హెల్ప్ అయితే చేయగలుగుతాను. ఓకే. సో, ఆ తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రెస్ ఇవన్నీ మెన్షన్ చేస్తారు. సో, నెక్స్ట్ ఫీ పేమెంట్ కిందకొస్తాం. సో, ఫీ పేమెంట్‌లో మీరు ఏ యొక్క బ్యాంక్ నుంచైనా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి యూపీఐ ఆప్షన్ అయితే లేదు. సో, ఇది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. వన్స్ పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిందంటే. ఓకే. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ లోకల్ అండ్ నాన్ లోకల్ రీజియన్ కింద ఈ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. లైక్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్‌వి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ లోకల్. ఓకే. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తారు.
ఫుల్‌గా. సో, రీజియన్ దగ్గర లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్నారు అంటే, ఏ రీజియన్ పెట్టుకుంటారు? ఇది క్వెషన్ ఏసుకోండి. సో, అనంతపురము లేదా కడప ఏ రీజియన్ కిందకొస్తుంది? ఎస్‌వి యూనివర్సిటీ కిందకొస్తుంది. ఓకే. సో, ఇంకా మనకు ఏంటి డిఫరెంట్‌గా లైక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కాకినాడ సైడ్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కిందకొస్తాయి. సో, హైదరాబాద్ అటు అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కిందకొస్తుంది. సో, ఇవన్నీ మీరు రీజియన్స్ అనేది తెలిసిపెట్టుకోవాలి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ యూనివర్సిటీ ఏ కింద ఉంది. సో, ఏ యూనివర్సిటీ మనకు ఏ రీజియన్ కిందకొస్తుందనేది గూడా మీకు క్లియర్‌గా అర్థమవ్వాలి. సో, దాని గురించి కొంచెం తెలుసుకొనుండాలి మీరు. ఓకే. సో, దాని తర్వాత ఇక్కడ ఈ యొక్క ఓయూ రీజియన్‌కి సంబంధించి మొత్తం కూడా సో, లైక్ తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అవ్వాలన్నా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది గూడా మీరిక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ నాన్ లోకల్ కిందకుంటే సో, ఇక్కడ మీరైతే డీటెయిల్స్ అనేటివి ఇన్ డీటెయిల్‌గా మీరైతే ఫిలప్ జేయాలి. ఓకేనా. సో, నాన్ లోకల్ టు లోకల్ రావాలంటే. సో, దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ ఉంటుంది. సో, మీ యొక్క డాక్యుమెంట్స్ లైక్ ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్, నీట్ ర్యాంక్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంట్ ఇన్‌కమ్, సో, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా మీరైతే సో, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సిందుంటుంది. సో, ప్రొవైడ్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ సేవ్ డాక్యుమెంట్స్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్‌గా సబ్మిట్ చేయకుండా. ఓకేనా. సో, ఎందుకంటే ప్రివ్యూ చూసుకున్నారంటే మీకు తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? లేదంటే అంతా కరెక్ట్‌గా ఉందా? అనేసి రీచెక్ కోసం మనకు ప్రివ్యూ అనమాట. సో, అంత ప్రివ్యూ ఓకే అనిపిస్తేనే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్‌కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ మీరంతా కూడా నీట్‌గా ఫిలప్ చేసి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే సో, అవన్నిటిని కూడా కంప్లీట్ చేసుకొని సబ్మిట్ అయితే ట్రై చేయండి. ఓకే. సో, ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ అడుగుతుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్? యెస్. ఓకే అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము మన పేమెంట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. నో యువర్ పేమెంట్ స్టేటస్ సర్వీసెస్‌లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఎదర్ సక్సెస్ ఫెయిలా అనేసి ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర తెలుస్తుందనమాట. సో, అది డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దాని తర్వాత ప్రొవిజనల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో, ఆ అప్లికేషన్‌ని కూడా మీరైతే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. సో, ఇది కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ చాలా యూజ్ అయితే అవుతుంది. ఓకేనా. సో, ఇది టోటల్‌గా ఈ యొక్క యూజర్ మాన్యువల్ అనేది కూడా మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ఇది ఈ యొక్క యూజర్ మాన్యువల్‌ని పక్కన పెట్టుకొని ఇన్‌కేస్ మీరే ఓన్‌గా ఈ యొక్క అప్లికేషన్‌ని ఫిలప్ చేస్తుంటే సో, ఇది మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. ఈ యొక్క యూజర్ మాన్యువల్ అనేది. ఓకేనా. సో, నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇన్ డీటెయిల్‌గా లైక్ ఫార్మ్స్ ఏమైనా రిలీజ్ అయ్యాయి అంటే దాన్ని కూడా ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. బట్ మర్చిపోకుండా గైస్ ప్రతి ఒక్కరు కూడా 16థ్ ఆగస్ట్ 2024 లోపు మీరందరూ కూడా మీ యొక్క అప్లికేషన్‌ని అయితే ఫిలప్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. Thank you so much guys. See you in next video. Thank you.